హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి సమాచారం అప్ టు డేట్గా ఫస్ట్ టైం మన ఛానల్లోనే అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలోని మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి ఆ జిల్లాలో ఉన్నటువంటి సఖీ కేంద్రం లేదా వన్ స్టాప్ సెంటర్లో సంయుక్త నిర్వహణ కోసం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖతో పాటు పనిచేయడానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఏజెన్సీ అర్హత కలిగినటువంటి స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు అయితే కోరుచున్నారు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి. సో దీనికి సంబంధించి అర్హత నియమావళి మరియు ఇతర సమాచారం కోసం అఫీషియల్ కామారెడ్డి జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ kamaredi.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్ని సందర్శించాలని మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి చేసినటువంటి దరఖాస్తులను అవసరమగు డాక్యుమెంట్లతో కలిపి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం మహిళా శిశు సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లా ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి ఫిబ్రవరి 10వ తేదీలోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ యొక్క లేదా ఏదేని జాప్యం ఆలస్యం కాబడినటువంటి దరఖాస్తులను పరిశీలించబడవని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయడానికి మార్పులు చేయడానికి జిల్లా కలెక్టర్కి అలాగే చైర్మన్ కామారెడ్డి జిల్లా గారికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్ kamaredi.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు గనక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. సఖీ కేంద్రం వన్ స్టాప్ సెంటర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 44,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. టీచర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ, పేద యువతీ యువకులు ఆర్థికంగా చితికిపోయారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న బండి సో ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7 లక్షల మంది బీఈడి, డిఈడి, పండిట్ శిక్షణ, పీఈటీ చేసినటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులు టీచర్ పోస్టులు భర్తీగాక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆయనైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 44,000 టీచర్ పోస్టులు ఉన్నాయని సో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఆయనైతే మెన్షన్ చేశారు. ఇటీవల పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇతర పాఠశాలలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. దీనివల్ల 44,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లే అని చెప్పేసి ఆయనైతే మెన్షన్ చేశారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం నియమించేటువంటి 16,000 విద్యా వాలంటీర్లను ఈ సంవత్సరం రెన్యువల్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం 6 నెలలకు ఒకేసారి టెట్ నిర్వహించాలి. అయితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షల కోసం 4 లక్షల మంది యువతీ యువకులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని బండి అన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో కూడా టీచర్ పోస్టు ఉద్యోగాలకు టెట్ అర్హత అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా టెట్ పరీక్షలు నిర్వహించకపోవడంతో టెట్ అర్హత లేకపోవడం వల్ల విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉద్యోగాలు లభించడం లేదని చెప్పేసి ఆయనైతే చెప్పడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే టాటా టెక్నాలజీస్లో మనకి కొలువుల పండగ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 12 నెలల్లో 3,000 మంది కొత్తగా ఉద్యోగ నియామకానికి సంబంధించి వారిని నియమించుకునేందుకు టాటా టెక్నాలజీస్ యోచిస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ విస్తరణలో భాగంగా రాబోయేటువంటి 12 నెలల్లో 3,000 మందికి పైగా నియమించుకోనున్నట్లు వెల్లడించింది. టాలెంట్ ఎక్విజిషన్ ప్రోగ్రాంలో భాగంగా కొత్త ఇన్నోవేటర్లను తీసుకుంటామని దేశీయంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా అన్ని ప్రధాన మార్కెట్లలో ఉద్యోగులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగానూ నియామకాలను పెంచనున్నట్లు తెలిపింది. డిజిటల్ విభాగంలో అభివృద్ధి వేగవంతమవుతున్నటువంటి తరుణంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని తీసుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నామని, దీనివల్ల కొత్త వాటితో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి తమ వినియోగదారులకు అనుగుణంగా సేవలు అందించేందుకు వీలవుతుందని చెప్పేసి కంపెనీ వివరించినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో రాబోయేటువంటి 12 నెలల కాలంలో 3,000 ఉద్యోగ నియామకాలు టాటా టెక్నాలజీస్లో
జరగబోతున్నాయి. ఇంకా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఏటా లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. తమ కళల ఉద్యోగాన్ని సాకారం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అలాగే ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి నియామక పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ అందించేందుకు దీనికి సంబంధించినట్లు వారైతే తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ సోషియాలజీ విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ గణేష్ను సివిల్ సర్వీసెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది ఈ పర్టికులర్ యూనివర్సిటీ. సో ఈ అకాడమీలో 600 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ అభ్యర్థులను ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. అయితే ప్రస్తుతం యూనివర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులు అశోక్ నగర్లోని అనేక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రిపరేషన్ కోసం వారు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీని వినియోగించుకుంటున్నారని మెన్షన్ చేశారు. అయితే విద్యార్థులు డబ్బులు వెచ్చించి కోచింగ్ను తీసుకోకుండా వారికి ప్రయోజనం కలిగించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కోచింగ్ను ప్రారంభిస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. త్వరలోనే సివిల్ సర్వీసెస్తో పాటు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్కు సైతం శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నూతన అకాడమీలో సీనియర్ అధికారులు, పోలీసు అధికారులతో అలాగే అభ్యర్థులకు అవగాహన సదస్సు సైతం నిర్వహించనున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తద్వారా అభ్యర్థులు పరీక్షలపై అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక టాప్ మోస్ట్ ఒక పర్టికులర్ విద్యా సంస్థ నుండి జరుగుతున్నటువంటి ఫ్రీ కోచింగ్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు మీరు. ఇంకా 10తోనే కానిస్టేబుల్ కొలువని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి 2788 పోస్టులకి సంబంధించి ఇక్కడ 10th క్లాస్తోనే మీరు ఈ కానిస్టేబుల్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ ట్రేడ్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు rectt.bsf.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మార్చి 1వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని మెన్షన్ చేశారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఇంకా డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పనికి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏనుమాముల మార్కెట్లో గ్రాడ్యుయేట్లే 1500 మంది ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏండ్లుగా జాబ్ నోటిఫికేషన్ లేక బస్తాలు మోస్తున్నారు. ఒక్కో బస్తా లారీ ఎక్కిస్తే పత్తికి 3 రూపాయలు, మిర్చికి 5 రూపాయలు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది 1500 మంది ఆ మార్కెట్లో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారే ఈ యొక్క కూలీ పనికి వెళ్తున్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అభ్యర్థి కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. నోటిఫికేషన్ లేక హమాలీ పనికి వచ్చిన నేను బీబీఎం చదివిన డిస్టెన్స్లో పీజీ చేస్తూనే జాబ్ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన 4-5 ఏండ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇట్లయినా 4 రూపాయలు వస్తాయన్నటువంటి ఆశతోటి మార్కెట్లో హమాలీ పని చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసినట్లయితే నార్థన్ కమాండ్లో గ్రూప్ సి పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మెసెంజర్, సఫాయివాలా, కుక్, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్సీఎఫ్ఎల్లో ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ విడుదలైంది. రసాయనాలు, ఎరువులు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 18 పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇందులో మనకి మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, ఆఫీసర్లకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఇంకా ఐఐటి బిలాయిలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్లో ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇక్కడ మనకి పలు రకాల ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ విద్యా ఉద్యోగ సమాచారంలో మనకి అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మీరు చూడండి, సాక్షిలో వచ్చింది అది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 220 పోస్టులతోటి మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. జోనల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ మేనేజర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం, పీజీ, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంక ఇండియన్ ఆర్మీ నుంచి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 47 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ బయోమెడికల్ ఇంజనీర్లకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా తెలంగాణ టిమ్స్లో గచ్చిబౌలిలో 113 పోస్టులకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, ఎంబీబీఎస్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.